కోయారే కోయి కోయి కోయ సంక్రాంతి వచ్చిందే కోయ అక్కలు చెల్లెలు ఇంటికి వచ్చిర్రు మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్ లా. రాదా కనలేనికి ఎందుకు నువ్వు బతుకుతావు మంది బిల్డింగ్ లో మీద ఎక్కి పతంగ ఎగిరాలి ఇప్పుడు. ఏంటి బ్రో అంత మాట ఏం లేవట నేను లేవట్టిస్తే లేవట్టినవరా నైనా అయ్యా ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు అలుగుతుండేడు ఏమో అలుగుతుండే చెప్పాలా మొత్తం నా వీడియోలో ఇజ్జత్ పోయింది ఒక్క పతంగా పోయాలని అంటాడు. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇగో ఇలా ఇదే ఉంటారు. ఇప్పుడు మేము ఎడిపోతున్నాం అంటే పతంగులు ఎడిగా పోతున్నాం. సంక్రాంతి అడ్వాన్స్ అనమాట. మేము వేరే రూపాయలు ఏమి కొన్నాము, ఏదో 200 రూపాయలు కొంటాం, ఒక చైరా కొంటాం అంతే. బాబీని అంటే వేరేతో ఆడుకుంటాం మేము. మాకు పతంగ ఎగిరేనికే బిల్డింగ్ లేదు, మంది బిల్డింగ్ల మీద ఎక్కి పతంగ ఎగిరాలి ఇప్పుడు. ఏంటి బ్రో అంత మాట పతంగులు తీసుకొని ఆడికెళ్ళి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మైగాన్ బండి చూసిరా ఎట్లది, ఇది మైగాన్ బండి. మన బండి వెనకాల ఉంటుంది అనుకోవాలా, అరవింద్ గారు తీస్తుండు కానీ మనకి బండి కింద ఇప్పుడు. గైస్ వచ్చేసినాం పతంగ్. పైగాడు బండి పార్క్ చేసిండు. చలో ఇప్పుడు పోయి పతంగులు కొనుక్కొని నువ్వు నా కాడ నువ్వుది ఫస్ట్ నీకు 200 రూపాయలు ఉన్నాయి బయటకి. అర్థమైందా? ఇప్పుడు ఖర్చు పెట్టలే చాయ్ ఏడా అయ్యా మా అంటే 50 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. లాడ్చాడు ఖరాబే తీబే. నాకు పతంగులు చాప్ పతంగ్, నమందార్, గుడిదార్, ఇంకా 2 పౌండ్ 1 పౌండ్ ఫ్లేవర్ పతంగ్ అంతేగా అవే తెలుసు. ఇంకేం తెలియదు. నీకేం తెలుసు? నాకు అవే తెలుసు, చాప పతంగ తెలుసు కానీ నాకు అంటే అవి తెలియదు. ఏ బొమ్మ ఉంటే ఆ బొమ్మ తీసుకోండి, స్పైడర్ మ్యాన్, డామినో. గాయస్ ఇగో పతంగులు అయితే కొనుక్కున్నాం. 150కి ఎన్ని పతంగులు వచ్చినాయి మొదలదు 8 పతంగులు వచ్చినాయి. ఈ పేపర్ పతంగులు ఈడు ముడితే నరుకుతాయి. ఈడు చిన్నపిల్లలు మినిమం కవర్ పతంగులతోనే ఎగిరేయాలి. పేపర్ పతంగులు ముడితే అది చాలా పెద్ద తప్పు గాయస్. అర్థమైందా? సో ఇక మనం ముట్టేది ఈ పతంగులు, పిల్లలకి ఆ పతంగులు. నేను మైగాడి ఎగరేస్తాం. వీళ్ళు పొరలు కదా చిన్న ఇట్లా చూద్దాం, ఎగరేసేటప్పుడు చూద్దాం. ఇన్ని చేయి కాడికెళ్ళి ఇన్ని చేయి కాడికెళ్ళి కొట్టుకోవచ్చు ఇద్దరిని. నీ మెడ కాడికెళ్ళి కొట్టుకోపోతాం. మైగాడిగా పతంగ ఎగిరేసే ఫస్ట్ పతంగ ఎగిరేలా కదా ఫస్ట్ బిల్డింగ్లు దొరకాలేగా, మంది బిల్డింగ్లు మా ఏ రేగులీలు గైస్. మంది బిల్డింగ్ల పైన పోయి ఎక్కాలి గైస్. మేమైతే ఇక్కడ కన్నవాళ్ళు ఉంటారు అలా బిల్డింగ్ ఎక్కుతున్నాం. హీరో గాయస్ ఇగో వచ్చేసినాం మీదికి. మా బిల్డింగ్ వ్యూ చూస్తారా? ఎందుకు నువ్వు బతుకుతావు? తిరుంది ఆ పతంగ డమ్మి ఉంది డమ్మి. నేనైతే కన్నాలు వేసుకుంటున్నాను అనుకో. ఇక ఈయనతో నేర్పిస్తుండు పూర్వంతో, ఎందుకంటే ఆయనకి పతంకి కన్నాలు వేయనికి రాదు, పూర్వంలోకి వచ్చిడా. ఈడు ఖాళీ ముందు కానీ గాడిదెత్తి పెరిగిండు కానీ ఇక ఇట్లా పతంగ ఎగిరే ముందు గుంజాడు, ఎదిరేక ముందు పతంగ గాల్లో లేనప్పుడు గుంజాడు, గాల్లో ఉన్నప్పుడు గుంజుడు తెలియదు అనుకో. పేజ్ కూడా కరెక్ట్ ఆయనకి రాదు వేదు ఇట్లా చేయకడికెళ్ళి గుంజారంటే నువ్వు బేకార్. నాకు దాకిందిరా ఒక రొక్కటు పట్టుకో, కెమెరా పట్టుకో. అరే పతంగి అరవింద్ మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్ లా. సెకండ్ అటెంప్ట్ రోహిత్ అని చేద్దాం నాకు తెలియకుండా. రైతు ఆడేసి అయ్యా అయ్యా పోయింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ వాళ్ళు పొరలు పడుతున్నాడా ఆ బిల్డింగ్ అవతల బిల్డింగ్.
అష్టో పెట్టే ఈ ముఖం చిన్న అయిపోయింది రా పెట్టే పతంగి ఎట్లా ఇక నువ్వు కరడు గుంజలాంటి వేదువాడు వేదిగా నువ్వు కరెక్ట్ గుజ్జల పట్ట పెట్టే చక్రి అంటే వెళ్ళలేదు మళ్ళీ ఆడు ఇష్టా గాయస్ వీళ్ళు డమ్మి అనోళ్ళు ఒకటి కూడా వెళ్ళే ఇష్టా అరే పెట్టే రోహిత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినవరా ఏమైందిరా అరే ఆగరా ఇగో గాయస్ ఇటు చూడు ఇగో గిన్నె ఇలా గిన్నె ఉంది గాయస్ ఇగో పతంగ్ గిదా గిదా పతంగ ఎగిరేసుడు నేను లేపినా కానీ పెట్టేసినా అనుకో ఇద్దరికి మాట పూర్వంలో అయితే ఏదైతే పెట్టే సంక్రాంతి వస్తే ఏదైనా ఒకటే కోయారే కోయి కోయి కోయా సంక్రాంతి వచ్చిందే కోయా కోయారే కోయి కోయి కోయా సంక్రాంతి వచ్చిందే కోయా అక్కలు చెల్లెలు ఇంటికి వచ్చిర్రు దావత్తు కోసుకున్నాము మేకానే తీసినాము పైన ఎలా కొడుతున్నా ఎవర్రా నువ్వు మీ అక్కకి మొగుడిని నేను నీకు వరుసకు బావవుతాను ఇంత ఏమన్నా ఎగ్రెస్ ఇస్తారా అన్నావు అరే ఎగ్రేజ్ నీకే ఇస్తారా అన్న వాళ్ళు ఇంత ఏమి ఇచ్చినా ఇయ్యలేవు పోయింది అది ఒకసారి చెప్తాను రాబోయే నేను ఇయ్యా జర్ సరేరా నువ్వు సరే ఎవరిస్తారు నేను చూస్తాను మన మీద కాలు పెడతావు నా కాలు నా ఇష్టం రా బాయ్ సలహాలు పట్టుకునే ఎక్కువది చూడు మళ్ళా ఒకసారి ఎగ్రేజ్ ఇస్తా అంటే ఇస్తాడు అరే నీ దగ్గర పతంగులు లేకనా 60 జరుగు వద్దురా బాయ్ నాకు అదే పతం కావాలా అదే మాకు మాంజా తీసుకురా చిరాకు తీసుకొని చేసేయరా నాయన ఇంకా మంచి ధర పెట్టే రెండు చిరాకులు మనకన్నా ఉంటాయి కదే తీసుకురా భయ్ పో ఇంటికి వెళ్ళిపో పతంగి ఇచ్చేసే పతంగి పతంగి పెట్టినా. విలాయించరా అదే మాదా గింతే ఉందారా పిల్లల పతంగులు ఎగరేసుకుంటావు అదే ఇడుండా అయినా ఉన్నా ఏమేం కానీ ఎగరేసలో ఏమైందో ఇది ఒక్క పతంగినే ఎగరేసలో గుంసలు అయిపోతుంది పోతావని మళ్ళీ 15 రూపాయలు పతంగ ఓడి పెట్టుకుంటాడు పక్కకున్న బిల్డింగ్ చిన్న పొరల పతంగ వస్తున్నాడు ఏం చెప్పాలా అయ్యే కొడుతుని రోకొట్ కొట్ అయ్యా మయ్య పతంగ్ మయ్య పతంగ్ చిరాకిరా అరే అరే విడదీరా would like to take notes. షాట్లా గుంజేసిన అనుకో పొలాన్లా అనుకో పెంచి చేసుకొస్తే ఈ బెడ్ ఇలా లేసు మయ్యం కొట్టినా మయ్యం కొట్టినా అదే ఓమా షార్ట్ గుంజేస్తా అనుకో ఆడు నన్ను గుంజిండు నేను గుంజిన ఖుషి అయిపోతున్నా పెట్టిన జడ్డం కూడా తినా అనుకో బురాన్లా కోమా షార్ట్ కోమా క్వారంటీ నో గ్యారంటీ రోహిత్ గారికి అరే మైగా ఇన్ని కొట్టరా మైగా ఇన్ని కొట్టు మై అయ్యా మై కొట్టు అయ్యా ఈడ ఎక్కువ కూర్చోతురా దమ్ము నాకు పతంగి రాదు గాయస్ మనం ఆడికి నీటి వరకు గుంజుకు వచ్చినాం చేతులు అయిపోయినాయి చుట్టూ తింత కాదు అలుగుతుండేడు ఏమని అలుగుతుండే చెప్పాలా మొత్తం నా వీడియోలో ఇజ్జత్ పోయింది ఒక్క పతంగి పోయలేని అంటాడు గుంజుకొని వస్తే అవురా భయ్ ఒక పతంగి ఇస్తే మేము ఇస్తాం మళ్ళీ ఒకసారి ఇంటికి ఎప్పుడైనా ఫోన్ వచ్చింది చిన్న అలగొద్దని అయితే నేను రానరా రావా రాకరా ముగ్గురం ఇప్పుడే పోరా తీసేనా పో పోడాడు మోడు చాలా కాదు రండవాడు గందువాడు అసలు పదే దాన్ని ఏమన్నా ఇట్లా కిందకి ఈడుస్తాడు కిందకి లేపడు కదా కిందకి ఈడుస్తాడు ఏం లేపడు నేను లేవట్టిస్తా లేవట్టినవరా నైనా మళ్ళా ఎందుకు
చెప్పు మొత్తానికి ఎట్లయింది మన పతంగ ఎగిరేది? మంచిగా నెక్స్ట్ టైం అయితే నేను రాను రావు రాను ఎందుకురా? నువ్వు ఉంటారు 100 అసలుకి నువ్వు ఉంటారు నేను ఉంటారా అన్న? ఎవరుంటారు సార్? యాద్ రకో యాద్ భయపడే మేము ఆడిపోతా ఈడిపోతా అని షీట్లు వేస్తాడు కానీ ఈడికి పోనేమ్రా నేను బిజీ పర్సన్ కదా ఇజ్జత్ తీసేసినాంరా మనమే ఇజ్జత్ పోలే ఏమ్రా నువ్వు ముఖంలోకి ఇస్తే అయిపోతున్నావు మళ్ళీ ఒక పతంగ లేక గుంజుకున్నాడు మా అయ్య అంతనా అరే ఎన్నిసార్లు గుంజుకున్నారా నువ్వు మాటలు వస్తున్నాయి చెప్పురా భయ్ నేను గుంజుకుంటే మాటలు వేస్తావు రా మైక్ మైక్ సార్ ఎందుకు సార్ అడుగుతారు మీరు? నేను ఎందుకు కలుగుతారా భయ్ చెప్పండి సార్. నా చెప్పి నేను చెప్పిపా ఇప్పినా చెప్పు అరవింద్ భాయ్ అడుగుదాం జరా ఆయన మూకి మూకు ఉండు జరా ఎందుకేమో మూకి లెక్క చేస్తున్నాం. చలో గాయస్ ఈయనైతే మస్తు ఏడిపించాం కానీ మీకు అట్లా వీడియోలో కనబడకపోవచ్చు కానీ బయట మస్తు కనబడదు మాకు. చలో బాయ్ చెప్పేసారు బయట అందరు రైట్ బాయ్ బాయ్ బాయ్.